ఏపీలో మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తోందా? కూటమి కట్టిన 3 పార్టీలకు చావుదెబ్బ తప్పదా? జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికలు అనగానే అనేక సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. దేశంలో ప్రముఖ సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉన్న కంపెనీలు సర్వేలు చేపడుతూ ఉంటాయి. ఇటీవల విడుదలైన పలు సర్వేలను పరిశీలిస్తే బీజేపీ అనుకూల మీడియా తప్ప మిగిలిన సర్వేలన్నీ వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. 3 పార్టీలు జతకట్టిన వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలపైనే ఓటర్లు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది అని చెప్పింది. వైసీపీకి అటు ఇటుగా 121 సీట్లు వస్తాయని స్పష్టం చేయగా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మాత్రం 55 లోపు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటోంది. ఏపీలో అత్యధిక మంది ఓటర్లు వైసీపీ వైపే తిరిగి మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50% ఓట్లను కైవసం చేసుకుంటుందని చెప్పింది. ఇక కూటమి మాత్రం 43% ఓట్లకే పరిమితమవుతుందని, షర్మిలా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అత్యల్పంగా 2.5% ఓట్లు పొందగలుగుతుందని స్పష్టం చేసింది. తాజాగా చాణక్య అనే సంస్థ కూడా నెల్లూరు జిల్లాలో సర్వే చేపట్టింది. జిల్లాలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. వైసీపీ దాదాపు 53% ఓట్లు తెచ్చుకుంటుందని, టీడీపీ కూటమి కేవలం 47%కి పరిమితమవుతుందని తెలిపింది. ఇక మహిళా ఓటర్లు వైసీపీకి పట్టం కట్టబోతున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఏ విధంగా చూసినా అనేక సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.